నమస్కారం. నిన్న ఆంధ్రప్రదేశ్‌లో ఆ జొన్నగిరి దగ్గర గోల్డ్ ఫీల్డ్ సంబంధించి ప్రారంభోత్సవం జరిగిన తర్వాత వీడియో ఇచ్చా కదా! అప్పుడు నాకు అనిపించిందండి. అసలు ఏపీలో ఇప్పుడు ఏం జరుగుతుంది? తెలంగాణలో ఏం జరుగుతుందో క్రాస్ చెక్ చేస్తే ఏ మాటకి ఆ మాట 2 రాష్ట్రాలుగా విడిపడటం వల్ల తెలంగాణ కన్నా ఏపీకి ఎక్కువ మేలు జరిగింది. గణేష్ గోల్డ్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి కొనబడును. సంప్రదించండి 9966651144. నేను చాలా ప్రాక్టికల్‌గా అంటే ఈ మాట. 2 రాష్ట్రాలకు విభజన జరిగిన తర్వాత ఆంధ్రప్రదేశ్ లోటు బడ్జెట్, క్యాపిటల్ లేదు, సరైన ఇండస్ట్రీస్ లేవు. అలా వాళ్ళు బాధపడ్డ మాట నిజం. ఆంధ్రులంతా కూడా తెలంగాణలో ఎస్పెషల్లీ హైదరాబాద్లో సెటిల్ అయ్యి పెట్టుబడులు పెట్టిన మాట నిజం. రానున్న రోజులలో ప్రపంచంలో నంబర్ 1 సిటీగా డెవలప్ అయిందని చెప్పేసి హైదరాబాద్ రేంజ్లో చంద్రబాబు నాయుడు డెవలప్ చేసింది నిజం. బట్ దానిని తెలంగాణ వరకే ఇచ్చి అయితే ఉమ్మడి రాజధానిగా 10 సంవత్సరాలు ఉండిద్దని చెప్పి ఇక ఏపీ సెపరేట్, తెలంగాణ సెపరేట్ అన్నారు. జనరల్గా ఎక్కడైనా కొత్త రాష్ట్రం ఏర్పడితే ఆ కొత్త రాష్ట్రంలో రాజధాని నిర్మించుకోవాలి. పాత రాష్ట్రం ఉంది కదా, దానికి రాజధాని ఎగ్జిస్ట్ ఉన్నది ఇచ్చేస్తారు. ఎక్కడైనా మీరు తీసుకోండి, ఏ రాష్ట్రమైనా సరే. మధ్యప్రదేశ్ నుంచి ఛత్తీస్గఢ్ ఏర్పడింది. భోపాల్ రాజధాని మధ్యప్రదేశ్కే ఉంది. బీహార్కి సంబంధించేసి జార్ఖండ్ ఏర్పడింది. జార్ఖండ్కి వచ్చేసి రాంచీ, బీహార్కి వచ్చి పాట్నా. సో ఉమ్మడి బీహార్ అన్నప్పుడు ఏంటి, పాట్నా బీహార్కే ఉంది. తర్వాత ఉత్తరప్రదేశ్ తీసుకోండి, దాని నుంచి ఉత్తరాఖండ్ డివైడ్ చేస్తున్నారు. రాజధాని నుంచి లక్నో ఉత్తరప్రదేశ్లో ఉంది. అంతేనే పక్కనే ఉందండి మద్రాసు, చెన్నై తమిళనాడు. ఆంధ్ర రాష్ట్రం ఏర్పడినా కానీ, కర్ణాటక ఏర్పడినా కానీ, ఇలా ఏది చెప్పుకుంటా పోయినా కానీ మెయిన్గా భాషా ప్రాతిపదికన రాష్ట్రాలు ఏర్పడినప్పుడు ఒక మెయిన్ సిటీని అనుకున్నారు, అలా ఏర్పడి. బట్ భాషా ప్రయుక్త రాష్ట్రాల నుంచి కూడా మరలా స్టేట్లు డివైడ్ అయినప్పుడు సమ్ ప్రాతిపదికన అన్నప్పుడు క్యాపిటల్ ఆ రాష్ట్రాలకు ఉండిపోయింది. పాత రాష్ట్రం, కొత్త రాష్ట్రానికి కొత్త రాజధాని. ఒక తెలంగాణ ఆంధ్ర విషయంలో మాత్రమే హైదరాబాద్ ఎగ్జిస్టింగ్ క్యాపిటల్ తెలంగాణకి వెళ్ళిపోయింది. పేరు కొత్త రాష్ట్రం తెలంగాణ, బట్ నిజమైనటువంటి కొత్త రాష్ట్రం అంటే ఆంధ్రప్రదేశ్. దానికి క్యాపిటల్ లేదు. అండ్ లోటు బడ్జెట్, ఇండస్ట్రీస్ ఎక్కడ ఉన్నాయి ఏంటంటే ఆ వైజాగ్లో తప్ప ఎక్కడ లేవు. కాకపోతే శ్రీ సిటీ ఉంది అక్కడ. ఆ నెల్లూరు, తిరుపతి జిల్లాలో కామన్ ఏరియా ఉండేది శ్రీ సిటీ, అది ఒకటి ఉండే. అద్దెపై ఇంకెక్కడేం కనపడలే. కానీ ఈరోజు మీరు తీయండి, జగన్మోహన్ రెడ్డి 2019-24 మధ్య ఏపీని సర్వనాశనం చేసి పెట్టాడు. అది నిజం. డెవలప్మెంట్ అనేది పక్కన పెట్టి కేవలం సంక్షేమం, అది కూడా కొత్తగా ఏమీ చేయకుండా ఉన్నటువంటి వాటిని పంచాడు లేదా అమ్మేశాడు, తాకట్లు పెట్టాడు, అప్పులు తెచ్చాడు. పరిపాలన అంటే ఏంటో తెలియకుండా 5 ఏళ్ళు సీఎంగా ఉన్నటువంటి ఏకైక వ్యక్తి జగన్మోహన్ రెడ్డి. ఆ జగన్మోహన్ రెడ్డి పరిపాలన చూసి జనాలు ఇక విరక్తి చెందారనమాట. ఎంతగా విరక్తి చెందారంటే ఇక జీవితంలో వాళ్ళు జగన్ లాంటి వ్యక్తిని దరిదాపులు కూడా రానివ్వరు. మీరు అనొచ్చు 11 సీట్లు గెలిచారు కదండి అని. ఉంటారండి. మహాభారతంలో కౌరవులు వెధవలని తెలుసు కూడా వాళ్ళ పక్షానే ఎక్కువ మంది యుద్ధం చేశారు. పాండవుల పక్షాన ఉన్నటువంటి సైన్యం కౌరవుల పక్షాన సైన్యం కన్నా తక్కువ. ఇంకా కరెక్ట్గా చెప్పాల్సి వస్తే భీష్ముడు ఎటున్నాడండి, తర్వాత ద్రోణుడు ఎటున్నాడండి. ఇలా చెప్తూ పోతే మెయిన్ పెద్దలు ఎవరైతే ఉన్నారో మహాభారతంలో వాళ్ళంతా కూడా దుర్యోధన సైడ్ కదా ఉన్నారు. సో అలాంటిది ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి విషయంలో కూడా తప్పదు. వాళ్ళకు ఉన్నటువంటి లిమిటేషన్స్, కండిషన్స్ ఇంకా వేరే ఉంటాయి కదా, ఉండిపోయినారట. బట్ జనాలు ఏం చేశారు, ధర్మపక్షాన్ని నిలిచారు, అభివృద్ధి కోరుకున్నారు. దీనికి మెయిన్ ఇక్కడ నేను చెప్పాలంటే కూటమి ప్రభుత్వం ఏర్పడింది అన్న, కూటమిగా బీజేపీ, టీడీపీ, జనసేన ఫామ్ అయినాయి అన్న, కర్త కర్మ క్రియ మొత్తం పవన్ కళ్యాణ్. ఎప్పుడైతే చంద్రబాబు నాయుడిని 2023లో జగన్మోహన్ రెడ్డి అరెస్ట్ చేయించి లోపల పెట్టినాడో ఆ క్షణం టీడీపీ అల్లాడిపోతున్నారు, మరిగిపోతుంది వాళ్ళకి లోపల రక్తం. కానీ రోడ్ల మీదకి వద్దామంటే పోలీసులు అడ్డుకుంటున్నారాయా, ఓళ్ళలో వచ్చేసి కేసులు పెట్టి లోపల పెడుతున్నారాయా. అప్పుడు వచ్చాడు అతనే పవన్ కళ్యాణ్. వచ్చి రాగానే ఆల్రెడీ అతను ఎన్డీఏలో ఉన్నాడు, బీజేపీతో భాగంగా ఉన్నాడు. బట్ ఎన్డీఏ నుంచి బయటకు వచ్చిన టీడీపీతో కలగలిపి రాజమండ్రి సెంట్రల్ జిల్లా చంద్రబాబు నాయుడు పరామర్శించి బయటకు వచ్చి రాగానే అనౌన్స్ చేసేసాడు, టీడీపీ జనసేన కలిసి ఎన్నికల్లో పోటీ చేస్తా అన్నాడు. నేను ఆ రోజు అన్నా, బీజేపీని దూరం పెట్టిపోయి మంచి పని చేశారని అనాలో, లేదన్నప్పుడు మరలా మోడీ వస్తాడు కాబట్టి బీజేపీని కలుపుకొని వెళ్తారో, లెట్స్ వెయిట్ అండ్ సీ అన్న. బీజేపీ వాస్తవానికి వద్దందండి టీడీపీతో. కానీ 2014-19 మధ్యకాలంలో టీడీపీ వచ్చేసి బీజేపీ నుంచి బయటకు వచ్చి 2018 ఆ సమయంలో బయటకు వచ్చినట్టు. ఎందుకు వచ్చింది ఏంటి అంటే వైసీపీ వాళ్ళు ఒక ట్రాప్, స్పెషల్ స్టేటస్, ప్రత్యేక ట్రాప్ పన్నారు.
ఆ ట్రాప్లో మీరు పడుతున్నారని టీడీపీని హెచ్చరించేది బీజేపీ. అదే పవన్ కళ్యాణ్ గుర్తు చేశాడు. మీకు తెలుసు అదంతా ఎంత పెద్ద ట్రాపో. ఆ ట్రాప్లో టీడీపీ పడ్డారు తప్ప వేరేది ఏమీ లేదు. ఇప్పటికే నాయుడు గారికి టీడీపీ వాళ్ళకి బీజేపీ అభిమానం. ఒకప్పుడు వాజ్పేయి గవర్నమెంట్ ఉన్నా ఏ మాటకి ఆ మాట ఎన్డీఏ అద్భుతంగా 5 ఏళ్ళు పైగా పరిపాలించిందన్న దానికి కారణం చంద్రబాబు నాయుడు అని మొత్తం చెప్పేసేసి ఈవెన్ చంద్రబాబు గారు సైతం లోకేష్ గారు సైతం ఆ తర్వాత చెప్పాల్సిన విధంగా చెప్పిన తర్వాత బీజేపీ వాళ్ళకి ఇక 2024 ఎన్నికలలో బీజేపీ, టీడీపీ, జనసేన ప్రభంజనం అన్నమాట. ఇక ఆ తర్వాత బై గాడ్స్ ఇదంతా గాడ్స్ గ్రేస్ బీజేపీకి క్లియర్ మెజారిటీ రాలి గవర్నమెంట్ ఫామ్ చేయడం. అప్పుడు ఏపీని గెలిచినటువంటి ఎంపీల సపోర్ట్తోనే కేంద్రంలో గవర్నమెంట్ నిలబడింది. అలా టీడీపీ వాళ్ళ హెల్ప్ బాగా కావాలి. అండ్ నాయుడు ఇండియాలో ఉన్నటువంటి ఎక్స్పీరియన్స్డ్ సీఎంలో టాప్లో ఉన్నాడు. అండ్ నాయుడు చంద్రబాబు నాయుడు గారు అవునన్నా కాదన్నా వరల్డ్ మొత్తానికి తెలిసినటువంటి బెస్ట్ అడ్మినిస్ట్రేటర్. సో ఇటువంటి అతను మన ఇండియాలో భాగమైతే మంచిదని అనుకున్నారు. ఆ రకంగా ముందుకెళ్తున్న మూమెంట్లో ఇక అప్పుడు ఏపీకి డెవలప్మెంట్ అన్నది ఎలా ఉంటుందో నాయుడు గారు చూపించడం మొదలుపెట్టారు. ఏపీకి ఫండ్స్ అన్నవి ఎలా వస్తాయి ఏంటి అన్నది పారిశ్రామికవేత్తలు చూపెట్టారు. ఒక ఉమ్మడిగా మనమంతా కలిసి ముందుకు వెళ్తూ ఉంటే ప్రజల నుంచి సపోర్ట్ ఎలా వస్తుంది, కేంద్రం నుంచి ఫండ్స్ ఎలా వస్తాయి అండ్ రాష్ట్రం ఎలా డెవలప్ అయిద్దో చూపిద్దామని చెప్పేసి పవన్ కళ్యాణ్ అనుకున్నాడు. అలా అనుకున్నదే తర్వాయి శ్రీకాకుళం నుంచి మొదలుకుంటే నేను ఉమ్మడి జిల్లాలు చెప్తున్నా, శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, తూర్పుగోదావరి, పశ్చిమ గోదావరి, కృష్ణా, గుంటూరు, ప్రకాశం, నెల్లూరు, చిత్తూరు, కడప, కర్నూలు, అనంతపురం ఈ ఉమ్మడి 13 జిల్లాలు ఇప్పుడు కొత్తగా వచ్చేసి ఇంకో జిల్లాలు పెరిగినట్టు 13, 2, 15 పెరిగినట్టు మొత్తం 28 జిల్లాలు అయినట్టున్నాయి. సబ్జెక్ట్ కరెక్షన్ ఇక్కడ ప్రతి జిల్లాకు కూడా ఒకదానికి ల్యాండ్ మార్క్ అన్నట్టుగా అయిపోయింది. ప్రతి చోట కూడా ఇప్పుడు కర్నూలు దగ్గర ఓరోకల్లు ఉందండి. ఓకే, తర్వాత వచ్చేసి కడప జిల్లా నుంచి కొప్పర్తి ఉందండి. నెల్లూరు దగ్గర వచ్చేసి కృష్ణపట్నం ఇండస్ట్రియల్ స్మార్ట్ సిటీ అదొకటి ఉందండి. తర్వాత వచ్చేసి భోగాపురం ఎయిర్పోర్ట్ త్వరలో రెడీ ప్రారంభోత్సవం కాబోతుందండి. అండ్ వైజాగ్ స్టీల్ ప్లాంట్ అది గవర్నమెంట్ది. బట్ అనకాపల్లి దగ్గర వచ్చేసి ప్రైవేట్ స్టీల్ ప్లాంట్ పెద్దదోటి రాబోతుందండి. ఇలా చెప్పుకుంటూ పోతే కృష్ణపట్నం సరౌండింగ్స్ శ్రీ సిటీ అన్నా కదా ఒకటి, దానిలో వరల్డ్లో లేని కంపెనీ లేదురా ఇందులో అన్నట్టుగా అన్ని కంపెనీలు అక్కడ పెట్టారు. అమరావతిని ఎక్స్ట్రా టైంలో డెవలప్ చేసుకుంటూ ముందుకెళ్తున్నారు. కేంద్రం నుంచి ఫండ్స్ వస్తున్నాయి, వరల్డ్ బ్యాంక్ నుంచి ఫండ్స్ వస్తున్నాయి. మొన్ననే ఈ సెంట్రల్ గవర్నమెంట్ సంబంధించి సెక్రటరీ అన్నట్టుగా ఈ ఒక రాష్ట్రంలో ఉండే కేంద్ర ప్రభుత్వ సంస్థలన్నీ ఒక చోట అన్నట్టుగా దానికి కొన్ని వేల కోట్లు కేటాయించారు. అమరావతి నిర్మాణాలు సాగుతున్నాయి. టాప్ మోస్ట్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ అమరావతికి వచ్చాయి. పోలవరం ఎక్స్ట్రాడినరీ కంప్లీట్ కాబోతుంది. ఏపీకి సంబంధించి ప్రాజెక్టులు అన్నప్పుడు కేంద్ర ఫండ్స్ వస్తున్నాయి. బ్రహ్మాండంగా రెడీ అయిపోతున్నాయి. రైల్వే, రోడ్డు నెట్వర్క్లు మొత్తం రెడీ అయిపోయినాయి. ఎయిర్పోర్ట్లు రాబోతున్నాయి. కుప్పం దగ్గర ఒకటి రాబోతుంది. ఈ నెల్లూరు జిల్లాలో ఒకటి రాబోతుంది. భోగాపురం ఒకటి వచ్చేసింది. ఈ మధ్యలో ఇంకోటి నాగాసార్ దగ్గర ఒకటి ప్రపోజల్ ఉంది. ఇలా చెప్పుకుంటూ పోతే ఎయిర్పోర్ట్లు, రోడ్లు, రైల్వే నెట్వర్క్ ప్రతిదీ ఎక్స్టర్నల్ డెవలప్మెంట్ అనమాట. ఈరోజు ఏపీకి సంబంధించిన పెట్టుబడులు కనుక గమనించినట్టయితే భారతదేశంలో పెట్టుబడులు ఎంత వచ్చి ఏంటని లెక్క తీస్తున్నప్పుడు ఒక లాస్ట్ ఇయర్ 2025-26 ఫైనాన్షియల్ ఇయర్ తీస్తే అందులో సగం పెట్టుబడులు ఒక ఏపీకే వచ్చి ఉన్నాయి. ఏపీ దరిదాపులు అసలు ఏ స్టేట్ లేదు, అన్ని పెట్టుబడులు ఏపీకి వచ్చాయి. ఎక్కడ చూడు ఏపీలో పెట్టుబడులు, ఎక్కడ చూడు ఏపీలో డెవలప్మెంట్, ఎక్కడ చూడు ఎక్కడెక్కడ వాళ్ళు వచ్చి ఏపీకి వచ్చి బతుకుతూ ఉన్నారు. ఇంతకు మించి ఇంక ఏపీ వాళ్ళకి ఏం కావాలి? మన 1953 ఆంధ్ర రాష్ట్ర ఏర్పాటు 1953 అక్టోబర్ 1 కర్నూలు రాజధానిగా. బట్ ఆ రోజుకి సిచ్యువేషన్ ఏంటంటే ఒక సరైన రాజధాని లేదు. 1956 ఆంధ్రప్రదేశ్ ఏర్పాటు నవంబర్ 1 ఆ రోజు రాజధాని అన్నప్పుడు తెలంగాణ హైదరాబాదు. ఈవెన్ ఆ తర్వాత చాలామంది ముఖ్యమంత్రులు మారుతున్న మూమెంట్లో కూడా రాజధాని వచ్చేసి ఏపీలో ఇప్పుడున్నటువంటి ఏపీలో ఉండాలనుకున్నప్పుడు కొంతమంది విజయవాడ అనుకున్నారు, కొంతమంది వైజాగ్ ఉన్నారు, కొంతమంది గుంటూరు అనుకున్నారు. ఇలా రకరకాల ఆలోచనలు చేశారు. బట్ ఎవరు రాజధాని విషయం పక్కన పెట్టి ఓన్లీ హైదరాబాద్ రాజధాని ఉన్నారు. మరి డీసెంట్రలైజేషన్ చేయాలి, డెవలప్మెంట్ అనేది అది చంద్రబాబు నాయుడు చేయలేకపోయాడు. ఆయన ఏదైనా సరే పెట్టుబడి అంటే హైదరాబాద్లో పెట్టించేశాడు. దాంతో ఈరోజు హైదరాబాద్ వరల్డ్ క్లాస్ సిటీ. హ్యాపీగా ఫీల్ అవుతున్నాం మనం, నో డౌట్. నేను ఉన్నది హైదరాబాదే. ఈవెన్ ఏపీలో ఉన్నటువంటి చాలామంది హైదరాబాద్లోనే ఉంటారు. బట్ ఏపీ కొత్త రాష్ట్రం కదా, దానికి రాజధాని ఏది, డెవలప్మెంట్ ఏది, పెట్టుబడులు ఎక్కడ, ఉద్యోగ కల్పన ఎలా ఏంటన్నప్పుడు ఇదిగో ఈరోజు ఏపీ అభివృద్ధి చెందుతున్నటువంటి విధానం చూసి అంతా కూడా విభజన వల్ల తెలంగాణ కానీ ఏపీకే మేలు జరిగిందయ్యా. ఎన్నాళ్ళకి ఏపీలో ఒక శాశ్వత రాజధాని రాబోతుంది, ఎన్నాళ్ళకి ఏపీలో అద్భుతమైనటువంటి కంపెనీలు పెట్టుబడులు పెడుతున్నాయి. ఓవరాల్గా అన్నప్పుడు ఎక్కడెక్కడో సెటిల్ అయినటువంటి ఏపీ వాళ్ళంతా కూడా త్వరలో వాళ్ళ సొంత ఊర్లకు వెళ్ళొచ్చు. ఎందుకంటే డెవలప్మెంట్ డీసెంట్రలైజేషన్ చేయడం వల్ల
ఎక్కడికక్కడ పెట్టుబడులు, ఎక్కడికక్కడ ఇండస్ట్రీస్, ఎక్కడికక్కడ డెవలప్మెంట్, ఇలా చెప్పుకుంటూ పోతే నిజంగా నాకు ఈరోజు అనిపిస్తోంది రాష్ట్ర విభజన జరిగి 2 తెలుగు ప్రాంతాల ఎక్స్టర్నల్ అభివృద్ధి చెందుతున్నాయి. తెలంగాణ నుంచి అభివృద్ధి ఇప్పుడు ఏపీలో కనిపిస్తుంది బికాస్ ఆఫ్ నాయుడు అండ్ పవన్ కళ్యాణ్, నో డౌట్.